వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హైదరాబాద్ లో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నగరవాసులు సంక్రాంతి కోసం ఊళ్లకు వెళ్లడంతో సిటీ బోసిపోయినట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ సిటీ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్ జామ్స్. ట్రాఫిక్ జామ్స్ వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులందరూ తమ కుటుంబ సమేతంగా సొంతూళ్లకు ప్రయాణం అవడంతో హైదరాబాద్ సిటీ సగం ఖాళీ అయింది. ఎక్కడ చూసినా కూడా ప్రశాంతంగా కనిపించే రోడ్లు, అలాగే చాలా సాఫీగా వాహనాలు సాగిపోతున్న సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ కూడా ఏవైతే ఉంటాయో ఖైరతాబాద్, అమీర్పేట్, పంజగుట్ట, జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్క్, అలాగే కేబుల్ బ్రిడ్జ్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు సైబరాబాద్ సిటీలోని మనం చూడొచ్చు విజువల్స్లో ఇనార్బిట్ మాల్, ఐకియా, అలాగే సైబర్ టవర్, కుక్కడపల్లి, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు, అలాగే కొత్తగూడ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జంక్షన్స్, సర్కిల్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో చాలా రద్దీగా ఉండే ఐకియా సెంటర్ మాత్రం ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్లో చాలా ఖాళీగా రోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రశాంతంగా చాలా ఫ్రీగా రోడ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పట్నం అంతా కూడా పల్లెకు కదిలింది. సంక్రాంతికి పెద్ద ఎత్తున కూడా జనం ఊర్లకు వెళ్లడంతో హైదరాబాద్లో రోడ్లన్నీ బోసిపోయాయని చెప్పాలి. అలాగే ఎప్పుడు రద్దీగా కనిపించే ఐకియా షోరూమ్ సంబంధించి, అలాగే ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు, కుక్కడపల్లి, సైబర్ టవర్, కొత్తగూడ ఈ రూట్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిర్మానుష్యమైన ప్రాంతంగా మారిందని చెప్పాలి. వాహనాల రాకపోకలు లేకపోవడంతో సిటీలో అలాగే సైబర్ టవర్ పరిసర ప్రాంతాల్లో కూడా కాలుష్యం తగ్గిందని చెప్పాలి. సంక్రాంతి పండుగతో హైదరాబాద్ కల తప్పిందని చెప్పాలి. అలాగే స్కూల్స్, కాలేజెస్ కూడా ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించడంతో చాలా వరకు ఫ్యామిలీస్ అందరూ కూడా సంక్రాంతి ఫెస్టివల్ను తమ సొంతూల్లో గడుపుకేందుకు, కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్ళకు ప్రయాణం అవడంతో దాదాపు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా సగం ఖాళీ అయ్యాయి. దీంతో హైదరాబాద్ సిటీ అంతా కూడా చాలా వాహనాలు రాకపోకలు లేక కావచ్చు, అలాగే ట్రాఫిక్ జామ్స్ లేవనే చెప్పాలి. అయితే ఎప్పుడు ట్రాఫిక్తో రద్దీగా ఉండే పంచగుట్ట, అమీర్పేట్, కోటి, బేగం బజార్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, ఇటువైపు పరిశీలిస్తే సైబర్ టవర్స్, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్, కొత్తగూడెం, కుక్కట్పల్లి, సైబర్ టవర్, కొత్తగూడ రోడ్, ఇనార్బిట్ మాల్, ఐకియా షోరూమ్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ ముఖ్యంగా ఐటీ సెక్టార్లో గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలో మాత్రం జనం లేక, అలాగే వాహనాలు లేక చాలా ఫ్రీగా రోడ్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ట్రాఫిక్ జామ్స్ లేకపోవడం వల్ల కూడా సగటున అంటే తమ ప్రయాణాలు అంటే డెస్టినేషన్ వెళ్లేందుకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా చాలా సమయం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. 2 నిమిషాల్లోనే లేదంటే 3 నిమిషాల వ్యవధిలోనే తమ గమ్యస్థానానికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కూడా కొంతమంది యువకులు రోడ్లపై వచ్చి క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే సిటీలో సంక్రాంతి ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు. అలాగే కుటుంబ సమేతంగా ఈసారి మాత్రం పండుగకు అందరూ కూడా సంక్రాంతి ఫెస్టివల్ తమ సొంతూల్లో జరుపుకుంటుండగా హైదరాబాద్ సిటీ అంతా కూడా ఫ్రీ అయిపోయింది. చాలా రద్దీగా ఉండే ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. ఒకవైపు చెప్పాలంటే కూడా హైదరాబాద్ సిటీలో కల తప్పిందని చెప్పాలి. నిత్యం రాకపోకలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్, వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడైతే వెళ్తూ ఉంటాయో ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ కూడా చాలా ఫ్రీగా, నిర్మానుష్యంగా దర్శనమిస్తూ ఉన్నాయి.